హలో ఆల్, లెట్స్ మేక్ పోట్లీ బటన్స్ ఫ్రంట్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడే కొంచెం ఒక 2 ఇంచెస్ వరకు గ్యాప్ ఇచ్చేసి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇది ఎక్స్ట్రా నేను యాడ్ చేసుకున్న క్లాత్ అనమాట. ఓకే, మనం దీన్ని ఏమి కట్ చేయట్లేదండి. పోట్లీ బటన్స్ స్టిచ్ చేసిన తర్వాత దానికి ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటిని కూడా మనము లోపలికే స్టిచ్ చేయబోతున్నాము. ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసుకున్నది 2 ఇంచెస్. 2 ఇంచెస్కి ఇలా మార్జిన్ చేశాను. ఇలా వస్తుందన్నమాట. మనకి నెక్ యాస్టీజ్ అనేది కొలత వచ్చేస్తుంది. ఇలా పోట్లీ బటన్స్ అనేవి రెడీ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ బాణం గుర్తు గీత డ్రా చేసాం కదా, అక్కడ మనం జస్ట్ ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు కుట్లలో కోసం వదిలేసుకొని నెక్స్ట్ అనేది స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఇదే ఫస్ట్ వీడియో అనమాట. ఓకే, పోట్లీ బటన్స్ని వరుసగా చిన్నగా అటాచ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. గ్యాప్ అనేది రాకూడదు. పోట్లీ బటన్స్ మధ్యలో అసలు గ్యాప్ అనేది రాకుండా ఒకదాని పక్కనే ఒకటి పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి. మనం ఆల్రెడీ మార్జిన్ వేసుకున్నాం కదా, దాని మీదనే మన స్టిచ్చింగ్ అనేది కంపల్సరీ వస్తూ ఉండాలి. ఇదైతే చెక్ చేసుకోండి. ఈ నెక్ మనకి బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతుంది. అసలు సింపుల్గా యూనిక్గా ఉంటుందండి. చాలా ఈజీ స్టిచ్ చేసుకోవటం కూడా. మీకు ఈజీగా అనిపిస్తే స్టిచ్చింగ్ ఒక కామెంట్ అయితే చేసేయండి. మీరు కూడా నేర్చుకున్నారని నేను అనుకుంటాను. ఇలా ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇవి ఇంత లోపలికి వెళ్ళవు కాబట్టి కొంచెం మనం దీన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనము ఆల్రెడీ పక్కన ఇంకో మార్జిన్ వేసుకున్నాంగా, దాన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టేసి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుందాము. స్టిచ్చింగ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోండి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఒకే మడతలో ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఒకే మడత మీద ఉండాలి. ఏ ఒక్కటి విడిపోయినా కానీ మనకి నెక్లో మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, ఫ్రంట్లో ఉగ్గులు వచ్చేస్తాయి. కరెక్ట్గా పట్టుకొని నీట్ ఫినిషింగ్తో స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు రాకపోతే ఐరన్ చేసుకోండి అక్కడ వరకు ఫోల్డింగ్ చేసి. ఓకే, ఇలా కరెక్ట్గా పోట్లీ బటన్స్ మీదే స్టిచ్చింగ్ వచ్చేలాగా చూసుకోండి. కరెక్ట్గా రావాలండి, గుర్తుపెట్టుకోండి. మన స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం నాకు ఇలా వచ్చింది, దీని ఎడ్జ్ని కటింగ్ చేసేస్తున్నాను. ఓకే, ఇక్కడ కూడా పైన కూడా కొంచెం పైకి వచ్చింది కదా లైనింగు, దీన్ని కూడా కొంచెం ట్రిమ్ చేసుకుందాము. ఇంకా మన నెక్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా టర్న్అవుట్ అయితే అయిపోయింది. ఫుల్గా ఎలా టర్న్అవుట్ అయిందో చూపించేస్తాను. లోపల చూడండి, అసలు ఖర్చులు బయటికి ఏమి కనిపించవు, లోపల పక్కనే ఉండిపోతాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.